దేవుడిచ్చిన ఒక దీవెనలో ఒక దీవెన ఏంటో చెప్పిన మ్యారేజ్. ఆ మ్యారేజ్ని దేవుడు ఏమని రాయిస్తున్నాడంటే అందరిలో ఘనమైనది, అందరిలో ఘనమైనది. ఎలా ఘనమైనదంటే మ్యారేజ్ అనేది, పార్ట్నర్ అనేది అందరికన్నా అందరిలో నాకు ఘనమైంది. నేను మరలా చెప్తున్నాను, ఫ్రెండ్ ఎక్కువ వైఫ్ ఎక్కువ అని అందరిలో ఉన్న నిన్ను అడిగితే, అందరిలో ఇంతమందిని పెట్టి పేరెంట్స్, ఫ్రెండ్స్, ఎక్సెట్రా వీళ్ళందరినీ పెట్టి మధ్యలో మీ వైఫ్ని పెట్టి, ఇందులో మ్యారేజ్ అనే ఒక వ్యవస్థలో నీకు ఏది ఘనం అని అడిగితే నీ ఆన్సర్ ఏంటి? మై వైఫ్. గుర్తెట్టుకోండి, ఘనమైనదంటే ఏదో చెప్పకండి, ఘనమైనదంటే నా లైఫ్ పార్ట్నరే నాకు ఘనమైనది. ఎంతకు మించిన ఆన్సర్ ఏమీ లేదేమో. వివాహ వ్యవస్థని ఎంతగా యంగ్స్టర్స్ మనం అర్థం చేసుకోవాలంటే, అందరికన్నా నా పార్ట్నర్ మ్యారేజ్ అనేది నేను చాలా ఆనర్ చేస్తాను. ఇంకా మాట నేను చెప్తున్నాను, గౌరవించాలి, ప్రేమించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మనం అన్ని విషయాలతో వివాహాన్ని కలపడానికి వీల్లేదు. వివాహం అనేది నిజంగా గాడ్స్ ప్రాజెక్ట్. అది గుర్తుపెట్టుకోండి, అది అందరికీ అర్థమవుదేమో అంత ఈజీగా. క్రీస్తు సంఘమును ప్రేమించిన